అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నార్సింగ్ దగ్గరలో ఒక ప్లేస్ ఉంది, అది చాలా పెద్ద రాముల వారి స్టాచ్యూ అండ్ హనుమంతుల వారి స్టాచ్యూ ఉంటుంది అనమాట. నేను ఇక్కడ గ్రిల్ దగ్గర ఇట్లా పట్టుకొని ఉండిపోయేదాన్నంట, అక్కడ హనుమంతుడి దగ్గర ఫోటో తీసుకుందాము అని అంటే ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. రామా కాలు కాలుతుంది రామా. నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. లేకపోతే తెల్లగా ఉంటావా అంటే అది రే రామ్. నేను అడిగానా బాదం మిల్క్? నేను అసలు అడిగానా? అప్పుడు ఆవేశంలో కొన్ని క్షణాలు గంగ చంద్రముఖిగా మారటం నేను చూశాను. నాలాగే ఉండాలని ఏమి ఉండదు కదా, అంటే ఏదైనా తినేస్తుంది తాగేస్తుందనా నీ ఉద్దేశం? నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. వెల్కమ్ టు మై ఛానల్ రాగా మేఘ్నా. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు శ్రీరామనవమి కాబట్టి అందరూ ఇంట్లో చాలా స్పెషల్స్ చేసుకొని ఉంటారు, అండ్ పండగ కాబట్టి అందరూ టెంపుల్ కూడా వెళ్ళుంటారు. టెంపుల్ కి వెళ్ళాం గైస్, కళ్యాణం చూసాము. ఎస్, సీతారాముల కళ్యాణం చూసి ఇప్పుడే బయటకు వచ్చామంటే చాలా మంది జనాలు ఉన్నారనమాట. సో అందరిలోకి నేను బ్లాగ్ రికార్డ్ చేసుకోవడం పాసిబుల్ అవ్వలేదు, బట్ కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. సో ఫినిష్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాము. బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇది ఒక సర్ప్రైజ్, ఎందుకంటే ఆన్ ద వే మనం ఇంటికి వెళ్తున్నప్పుడు అనుకున్న ప్లాన్ అన్నమాట. ఎస్, ముందుగా అనుకున్న ప్లాన్ కాదు. నాకు మనసులో అనిపించిన ఒక చిన్న ఫీలింగ్ ని నేను చెప్పేసరికి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట కార్లో. సో బేసిక్ గా ఏంటి అంటే మన నార్సింగ్ దగ్గరలో ఒక ప్లేస్ ఉంది, అది చాలా పెద్ద రాముల వారి స్టాచ్యూ అండ్ హనుమంతుల వారి స్టాచ్యూ ఉంటుంది అనమాట. అండ్ ఇది చాలా మందికి తెలిసిందే, యూట్యూబ్ లో చాలా మంది బ్లాగ్స్ కూడా దీనికి చేశారు. సో ఎందుకు చాలా స్పెషల్, ఎందుకు ఇది సర్ప్రైజ్ అని అంటున్నానంటే, బేసిక్ గా చిన్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 3 years ఏజ్ ఉన్న టైంలో ఇక్కడ అప్పా జంక్షన్ దగ్గర మా డాడీ డ్యూటీ అనమాట. హీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేవారు కాబట్టి ఇక్కడ ఉన్న టైంలో వీ యూస్ టు గో టు దిస్ ప్లేస్ అనమాట. సో చిన్నప్పుడు నన్ను అక్కడ తీసుకెళ్లేవారు ఊరికి సరదాగా. అప్పుడు ఏం తెలియదు కదా, ఊరికి చూడడం, అరే ఎంత బాగుంది ఇది అని చెప్పి అనుకోవడం, ఇలా ఉండేది చిన్నప్పుడు అలా సరదాగా. బట్ ఇప్పుడైతే ఒకసారి కూడా వెళ్ళలేదు. సంజన వెళ్ళలేదు అసలు. సంజన చాలా సార్లు ఎప్పుడురా తీసుకెళ్తావా అనింది. బట్ ఏమో సడన్ గా అనిపించింది. అండ్ ఈ రోజు కూడా యునో ఇట్స్ స్పెషల్ డే కాబట్టి వీఆర్ గోయింగ్. సో లెట్స్ గో గైస్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం అనమాట. ఒక 1 minute లో అక్కడ ఉంటాము. సో మణికొండ దగ్గర నుంచి నార్సింగ్ ఆల్మోస్ట్ ఒక 10 minutes కాబట్టి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. బట్ ఇప్పుడే మమ్మీ చెప్తుంది, నేను అక్కడ స్టాచ్యూస్ చూసినప్పుడు హనుమంతుడు స్టాచ్యూ చూసి ఏడు చేశానంట భయపడిపోయి. ఇప్పుడు గుర్తొస్తే నవ్వు వస్తుంది నాకు అలాంటివన్నీ. అవునా నిజంగా ఇలా చేశానా అని. బట్ ఆల్మోస్ట్ వచ్చేసాము. సో లోపలికి వెళ్ళిపోదాం. చాలా ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్, నేను చాలా చిన్నప్పుడు వచ్చాను కదా. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో నాకు అసలు 1% కూడా ఐడియా లేదు. బట్ ఆల్మోస్ట్ వచ్చేసాము. నాస్టాల్జిక్ ఫీల్ వస్తుంది నిజంగా. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను ఇక్కడికి. రామా అని గట్టిగా అరవాలనుంది, కానీ అందరూ చూస్తారు కదా. ఎస్, చాలా మంది జనాలు వచ్చారు, ఎందుకంటే శ్రీరామనవమి కాబట్టి. చాలా మారిపోయింది. చిన్నప్పుడు చూసేసరికి ఇది ఒక అద్భుతం నాకు. అండ్ ఇప్పుడు అంతే యూనో నాస్టాల్జిక్ ఫీలింగ్ అన్నాను కదా, అదే ఫీలింగ్ వస్తుంది. సో లోపలికి వెళ్దాము. సో బేసిక్గా శ్రీరామనవమి కాబట్టి చాలా ఆస్పీషియస్ డే. ఈ రోజు నాకు అనిపించింది, అలా వచ్చేసాం ఇక్కడికి. అండ్ నేను ఇక్కడ గ్రిల్ దగ్గర ఇట్లా పట్టుకొని ఉండిపోయేదాన్నంట, అక్కడ హనుమంతుడి దగ్గర ఫోటో తీసుకుందాము అని అంటే. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. అంటే చిన్నప్పుడు ఆ ఏజ్లో అసలు నిజంగా ఏం తెలియదు. బట్ ఇప్పుడైతే ఓ మై గాడ్ చాలా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అమ్మ కాలు, అయ్యో కాలు కాలుతుంది కాలు. అమ్మా రామా కాలు కాలుతుంది రామా. నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్.
హనుమంతుల వారు కూడా ఇక్కడే ఉన్నారు. చాలా 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 కాళ్ళు కాలిపోతున్నాయి. చాలా మధ్యాహ్నం వచ్చాము మేము, ఆల్మోస్ట్ 1 o'clock వచ్చాము. సో ఫుల్ ఎండ ఉంది, బట్ కొంచెం షేడ్లోకి వచ్చేసాం ఇప్పుడు. ఏం చెట్టి ఎస్ శ్రీరాముడు ఎంత అందంగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు రాముడు. నేను చిన్నప్పుడు ఫోటో నీకు అటాచ్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చిన్నప్పుడు నేను వచ్చిన ఆ ఇమేజ్ మీకు అప్పుడు తెలుస్తుంది. హనుమంతుల వారు, ఇక్కడ శ్రీరాముడు. సూపర్ ప్లేస్, అసలు ఎంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. సో చాలామంది వస్తూ ఉంటారు ఈ ప్లేస్కి, చాలా ఫొటోస్, వీడియోస్, వ్లాగ్స్ మనం చూసే ఉంటాం ఈ ప్లేస్లో. ఇట్స్ వెరీ పాపులర్. మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు రండి. ఎందుకో ఈ ప్లేస్ అంతా చూస్తుంటే నేను అసలు హైదరాబాద్లో లేనట్టు అనిపిస్తుంది, ఎందుకో తెలియదు నాకు నిజంగా. అంటే చాలా లాంగ్ బ్యాక్ వచ్చాను కదా నేను, సో నాకు 1% కూడా గుర్తు రావట్లేదు. అంటే ఈ గ్రిల్స్ అవి ఉండేవి ఆ టైంలో, ఎందుకంటే మీకు ఫోటోలు చూసినా అర్థమవుతుంది. సో ఈ గ్రిల్స్ అన్నీ ఉండేవి, కానీ ఐ డోంట్ నో, కొంచెం అయితే చేంజ్ అయింది ప్లేస్ అంతా. బట్ ద మోస్ట్ పవర్ఫుల్ హనుమంతులు వారు. మ్యాగీ ఇప్పుడే ఆ ఎండగచ్చు నుంచి పరిగెట్టుకుంటూ వచ్చింది. హనుమంతుని వెనకాల దాక్కున్నా. కాలు కాలిపోయారు ఏరా, పొక్కులు వచ్చాయి కాళ్ళకి. నా కాళ్ళు ఉన్నాయో తెలియదురా, చచ్చిపోయినాయేమో అనుకుంటున్నాను. అందుకే హనుమంతుడు వెనకాల వచ్చి దాక్కున్నాను. ఆయన అయితే కాపాడుతారు, శ్రీరాముడు కూడా కాపాడారు. సో శ్రీరామనవమి కాబట్టి భోజనాలు జరుగుతున్నాయి ఇక్కడ, చాలామంది వచ్చారు. సో మేము ఫొటోస్ దిగిన చోట కూడా చాలామంది ఫొటోస్ దిగారు. అండ్ నేను వచ్చినప్పుడు అయితే టెంపుల్ ఇవన్నీ లేవు, ఓన్లీ స్టాచ్యూస్ ఉండేవి. బట్ ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది కదా, అందు గురించి మొత్తం డిఫరెంట్గా ఉంది. బట్ చాలా పీస్ఫుల్ ప్లేస్ అబ్బా. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే సంజన. సో మ్యాగీతో అంటా ఉండేదాన్ని, నువ్వు ఇక్కడికి వెళ్తావు, నువ్వు అక్కడికి వెళ్తావు. నేను పుట్టక ముందు యూస్ టు, అంటే హైదరాబాద్ అంతా ఒక టూర్ వేసేసాను అన్నమాట నేను పుట్టక ముందు. మరి ఏం చేయాలి, నువ్వు వచ్చే వరకు ఇంట్లో కూర్చోవాలా? ఏంటది నల్లగొన్నాను, లేకపోతే తెల్లగా ఉంటావా? అంటే అది రే రామ్, ఎండకి ట్యాన్ అయిపోయాను అంతే, ఎండ చూస్తున్నాను. సో ఫైనలీ ఈ ప్లేస్ విజిట్ అయ్యాను. ఎలా అనిపిస్తుంది నీకు ఎక్స్పీరియన్స్? వచ్చే ఫస్ట్ టైం వచ్చావు, Blissful. బ్లిస్ఫుల్ గా ఉంది కదా. ఈవినింగ్స్ లేకపోతే లైట్ క్లౌడీ టైమ్ లో అండ్ వస్తే ఈవినింగ్ mad అయిపోతుంది బెస్ట్, అసలు. ఎందుకంటే యా కూల్ గా కూడా ఉంటుంది అండ్ లైట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇట్ విల్ గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎస్, సమ్మర్ కాబట్టి అసలు ఎండ మీకు కనబడట్లేదు, బట్ చాలా ఎండ ఉంది. అక్కడ ఖర్చు హీట్కి అయితే మా కాళ్ళు ఉన్నాయో లేదో కూడా తెలియదు. బట్ ఎలా తిరుగుతున్నారు అసలు, బైక్ మీద వచ్చిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలబ్బా. కార్స్ అంటే ఏదో మనం సేవ్ అయిపోతాం, కానీ లోపల వస్తే బైక్స్ మీద వచ్చేవాళ్ళు నిజంగా ఈ సమ్మర్ టైంలో బయటికి రాకపోవడం చాలా మంచిది. ఏమో మనకు హైదరాబాద్లో ఇలా అనిపిస్తుందేమో, కానీ మరి ఏపీ సంగతి ఏంటో నాకు 1% కూడా ఐడియా లేదు. అటువైపు వైజాగ్, విజయవాడ, కాకినాడ నాకు ఊహిస్తేనే భయం వేస్తుంది. బికాజ్ అక్కడంతా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాను కదా నేను, సమ్మర్స్ అక్కడ చూశాను. బట్ అమ్మో టార్చర్ ఉంటుంది. బట్ యా, మీరు ఎప్పుడైనా బయటికి రావాలన్నా లేకపోతే ఇలాంటి యూనో ప్లేసెస్ విజిట్ చేయాలి అన్నప్పుడు కంపల్సరీగా మీరు ఈవినింగ్స్ ప్రిఫర్ చేయండి, లేకపోతే ఎర్లీ మార్నింగ్స్. ఇంకా 5 o'clock ఆ టైం అంటే ఇంకా సన్ రైజ్ కూడా చాలా కష్టం కాబట్టి అంత ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. లేకపోతే ఈవినింగ్స్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట. ఎందుకంటే సమ్మర్స్ ఈ కొన్ని రోజులే ఉంటుంది, కానీ అమ్మ అసలు ఫేస్కి మాస్క్ లేదు, ఏం లేదు, హెల్మెట్ లేదు, ఎంత ఈజీగా వచ్చేస్తున్నారు. ఎలా అబ్బా మీరు ట్యాన్ అవ్వకుండా ఉంటారా? ఈయన హెల్మెట్ పెట్టుకున్నాడు, వెరీ గుడ్. గైస్ మేము ఇప్పుడు మరీ దాహం వేసి ఈ బాదం మిల్క్ బండ్లు ఉంటాయి కదా, సో అక్కడ ఆగామన్నమాట. ఇక్కడ ఒక బాదం మిల్క్ తీసుకున్నాం. నాకు ఎలా ఉందిరా బాదం మిల్క్? ఎలా రే, బాదం మిల్క్ అడిగింది ఈ పాప. సో సంజన బాదం మిల్క్ ట్రై చేయరా, నీకు బాగుంటే అప్పుడు తీసుకుందాం అని అంటే ఒకటి తీసుకొచ్చి ఫుల్ తిక్కుగా ఉంది, నువ్వు తాగే అని చెప్పి నాకు ఇచ్చేసింది. చూడండి ఎంత దారుణం ఇది. కాదు గైస్, నేను అడిగానా బాదం మిల్క్? వినరా, నేను అసలు అడిగానా? అప్పుడు ఆవేశంలో కొన్ని క్షణాలు గంగ చంద్రముఖిగా మారటం నేను చూశాను.
ఇలాంటి బండిలోనే నేను ఒకసారి బాదం మిల్క్ తాగాను గైస్. అందులో మంచిగా ఆల్మండ్స్ వేసి అండ్ థిక్నెస్ కూడా కరెక్ట్ గా ఉంది. సో నేను అలా ఉంటుంది అనుకుని ఆర్డర్ చేస్తే ఇది మరీ థిక్ గా ఉంది గైస్. ఏం చేయమంటారు నన్ను? సరే మ్యాగీ తాగుతుందేమో అని ఇచ్చేసారు. నన్ను ఎందుకు బుక్ చేస్తున్నావు? అసలు బాగుంటుంది తాగు. చెప్పుకున్నది సంజన ఇచ్చేది నాకు. గైస్ నాకు మరీ థిక్ గా ఉంటే నచ్చదు. సో మ్యాగీకి నాలాగే ఉండాలని ఏమి ఉండదు కదా. అంటే ఏదైనా తినేస్తుంది తాగేస్తుందా నీ ఉద్దేశం? నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. అంటే అలా కాదు, మరి నా అంత పర్టికులర్ కాదు కదా నువ్వు. ఏంట్రా నువ్వు పరువు తీస్తున్నావు అది? బాదం మిల్క్ కోసం ఆపినందుకు నన్ను నేను కొట్టుకోవాలి.